ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఫర్ ఆల్. ఈ వీడియోలో నేను మీకు 21 సిఎఫ్ఆర్ పార్ట్ 11 అలాగే యూజిఎంపీ ఎన్ఎక్సర్ 11 ఈ రెండింటి గురించి మధ్య కంపారిజన్ అలాగే డిఫరెన్సెస్ గురించి చెప్పుకుందాం. అంటే ముందు షార్ట్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫుల్ వీడియో అనమాట ఇది. మీకు ఫుల్ వీడియోలో క్లియర్గా 21 సిఎఫ్ఆర్ పార్ట్ 11 గురించి అలాగే యూజిఎంపీ ఎన్ఎక్సర్ గురించి చెప్తాను. అట్లాగే అంతకన్నా ముందు మీరు ఎందుకు లైక్ చేయట్లేదు నాకు కామెంట్ చేయమన్నా కదా, ఎవరు చేయలేదేంటి? మీకు వీడియోస్ నచ్చట్లేదా, లేకపోతే ఇంకా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా చెప్పండి, కామెంట్ చేయండి. చేస్తే తెలుసుకుంటాను. ఎట్లయినా మీరు లైక్ చేయాలని నేను కోరుకుంటున్నాను అనమాట. సో నాకు లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే చాలామందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే మర్చిపోకండి. అంటే సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ చూడగానే మనకి ఈ ఛానల్ పెద్దదా చిన్నదా అని ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు. ఫస్ట్ చూడగానే ఛానల్ని చూడగానే మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ తక్కువగా ఉందనుకోండి, చూసిన వెంటనే ఏమనిపిస్తుంది, చిన్న ఛానల్ ఇందులో ఏం లేదులే మ్యాటర్ అనిపిస్తుంది. అవునా కదా, చెప్పండి మీకైనా. సో ఎందుకు ఇప్పుడు నేను చూస్తే ఛానల్లో వీడియోస్ సబ్స్క్రైబర్స్ చూసేది 10% అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేది 90% అంట. ఆ 90% కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అప్పుడు మనకు 1,00,000 మెంబర్స్ అవుతారేమో సబ్స్క్రైబర్స్ కదా. మీరందరూ ఖచ్చితంగా లైక్ చేస్తారని, అట్లాగే చాలామంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి. 9642855278. చాలామంది చేస్తున్నారు, వాళ్ళందరికీ నేను డీటెయిల్స్ చెప్తున్నాను. ఇంకా ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఫస్ట్ మీకు డిఫరెన్సెస్ సిమిలారిటీస్ అర్థం అవ్వాలంటే అసలు ఫస్ట్ 21 సిఎఫ్ఆర్ పార్ట్ 11 అంటే ఏంటి, యూజిఎంపీ ఎన్ఎక్సర్ 11 అంటే ఏంటి తెలియాలి కదా. సో మనం ఎప్పుడైనా ఎలా చెప్పుకుంటాం, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తాం. సో అలాగే ఇప్పుడు కూడా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. 21 సిఎఫ్ఆర్ పార్ట్ 11 అంటే ఏంటంటే మన ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ బాగా పరిశోధించి, అంటే అవి ఏం పని చేస్తాయి ఫార్మాసిటికల్ కంపెనీస్, వాటి వర్క్ ఏంటి, పబ్లిక్ సేఫ్టీ కదా. అంటే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వల్ల ఎవరికి పబ్లిక్కి లాస్ అవ్వకూడదు, అంటే వాళ్ళ హెల్త్ పాడవకూడదు అనేది, అంటే పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ పనిచేస్తాయి. సో ఆ ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ బాగా పరిశోధించి, అంటే అన్నీ ఒక దగ్గరకు వచ్చి ఆలోచించి మనకి ఒక రెగ్యులేటరీ గైడ్లైన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించుకున్నాయి అన్నమాట. ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ కూడా ఆ రెగ్యులేటరీ బాడీస్ వల్ల మెయింటైన్ అవుతూ ఉంటే బాగుంటుంది, అంటే పబ్లిక్ సేఫ్టీకి మనకి కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అన్నీ అనుకున్నాయంట. ఎప్పుడు 1997లో అలా అనుకుని మనకి యుఎస్ఎఫ్డిఏ ఏం చేసిందంటే 21 సిఎఫ్ఆర్ పార్ట్ 11 తెర మీదకి తీసుకొచ్చింది. దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి కొన్ని కంపెనీస్, అంటే అంతకు ముందున్న కంపెనీస్ ఏం చేసాయంటే మ్యానిపులేషన్స్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు జరగట్లేదని కాదు, జరుగుతున్నాయిలే కానీ తక్కువ జరుగుతున్నాయి. అంటే వెన్ కంపేర్డ్ విత్ దోస్ డేస్ మనకి ఇప్పుడు చాలా తక్కువే జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే రిజల్ట్స్ని మ్యానిపులేట్ చేయడం, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ని మార్చేయడం, అట్లా చేయడం వల్ల ఏంటంటే కొన్ని కేసెస్ అనేవి ఫైల్ అయినాయి అనమాట హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ మీద. సో అప్పుడు మనకి యుఎస్ఎఫ్డిఏ అనేది 21 సిఎఫ్ఆర్ని పిక్చర్లోకి తీసుకొచ్చింది. నేనున్నాను అని చెప్పేసి. అది ఏం చేసిందంటే సీరియస్ కన్సర్న్స్, అంటే గట్టి నిర్ణయాలు తీసుకుంది. రెగ్యులేటరీ గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేసి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవ్వాలి, ఒకవేళ ఇవి ఫాలో అవ్వకపోతే కనుక వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం, లేకపోతే ఫైన్ వేయడం, లేకపోతే ప్రొడక్ట్ రీకాల్స్ జరగడం, అలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఆడిట్స్ జరిగినప్పుడు ఇవి ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేస్తారు కదా. అట్లా చెక్ చేసినప్పుడు ఒకవేళ ఫాలో అవ్వలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారనమాట. సో అది మనకి ఈ 21 సిఎఫ్ఆర్ పార్ట్ 11 యూజిఎంపీ ఎన్ఎక్సర్ 11 రాకముందు కథ అనమాట ఇదంతా. సో ఇవి వచ్చి కొన్ని ప్రతిపాదించినాయి గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ ఏంటి, ఆ గైడ్లైన్స్ మధ్య సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం 1 by 1 చెప్పుకుందాం. ఓకేనా, ఇక్కడ వరకు కథ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి 21 సిఎఫ్ఆర్ పార్ట్ 11 ఏంటంటే, మన ముందు నెట్లో ఎప్పుడైనా మీరు కొట్టి చూడండి కావాలంటే, 21 సిఎఫ్ఆర్ పార్ట్ 11 అని కొట్టగానే మీకు ఏమొస్తుందంటే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్,
రికార్డ్స్ అని వస్తది. అంటే ఏంటంటే ఇవి ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేదే 21 సీఎఫ్ఆర్ పార్ట్ 11 గైడ్‌లైన్ అనమాట. మనకి ప్రపంచమంతా మోర్ డిజిటల్ అయిపోతున్న క్రమంలో మన హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ని కౌంటర్ పార్ట్ అంటే అడాప్ట్ చేసుకున్నాయన్నమాట. డాక్యుమెంట్ మేనేజ్మెంట్‌లో గానీ, లేకపోతే ప్రొసీజర్స్‌ని హ్యాండిల్ చేయడంలో గానీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో, దీని గురించి మనకి ఎలక్ట్రానిక్ డాక్యుమెంటేషన్, అలాగే మెషినరీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇవన్నీ గూడా మనకి ఆ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్‌లోకి పరిచయం చేయడం జరిగింది. అంటే పరిచయం అనే మాట కరెక్ట్ కాదేమో. అవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పొచ్చు. సో, ఇలా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెషిన్స్ ఇన్వాల్వ్డ్ అవ్వడం వల్ల ప్రాసెస్‌లో మనకి సేఫ్టీ, క్వాలిటీ అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫ్రాడ్ జరుగుద్దని ఏం కాదు. కానీ ఈ ఫ్రాడ్ లెవెల్స్‌ని తగ్గించడానికి అంటే మామూలుగా ఇంకా చెప్పాలి అంటే రెడ్యూస్ చేయడానికి అలాగే అవాయిడ్ చేయడానికి ఈ కంపెనీస్ అన్నీ మనకి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్‌ని, రికార్డ్స్‌ని యాక్యురసీని పెంచడానికి, అలాగే ఏమైనా ఫ్రాడ్స్ జరిగాయి అంటే వాటిని తగ్గించడానికి ఈ 21 సీఎఫ్ఆర్ పార్ట్ 11 అనేది ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే 21 సీఎఫ్ఆర్ 1110 వచ్చేసి కంట్రోల్స్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్స్, ఆడిట్ ట్రయల్స్, ఆపరేషనల్ చెక్స్. 1130 వచ్చేసి ఓపెన్ సిస్టమ్స్, డాక్యుమెంట్ ఎన్క్రిప్షన్. 1150 వచ్చేసి సిగ్నేచర్ మ్యానుఫ్యాక్చర్స్, ప్రింటెడ్ నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్, డేటెడ్ టైమ్. అలాగే 1170 వచ్చేసి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. అలాగే 1100 వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ టు బి యూనిక్‌గా ఉండాలి అని చెప్పి. 200 వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అనేవి అట్‌లీస్ట్ 2 డిస్టింక్ట్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. అలాగే పాస్వర్డ్ కంట్రోల్ గురించి గూడా. నెక్స్ట్ వీడియో వచ్చేసి యూ గురించి.